2 డేస్ నుంచి యూట్యూబ్‌లో ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. అదేదో కాదు, రొనాల్డో అయితే కొత్త ఛానెల్ అయితే క్రియేట్ చేశాడు. మీ అందరికీ తెలిసిందే కదా! తను ఒక ఫుట్‌బాల్ ప్లేయర్. మంచి ఫేమస్ పర్సన్ గూడా. అందరికి తెలిసిన విషయమే ఇది. సో, తను ఒక యూట్యూబ్ ఛానెల్ అయితే క్రియేట్ చేశాడు. ఆ క్రియేట్ చేయడం వల్ల కొన్ని అన్‌బ్రేకబుల్ రికార్డ్స్ గూడా వితిన్ 1 డేలోనే తను బ్రేక్ చేసి అందరికి చూపిచ్చాడు. వినేదానికైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది గానీ, ఇదైతే ట్రూ, ఇది నిజం. సో, దీనివల్ల మనకు ఉపయోగం ఏంది బ్రో అని మీకు డౌట్ రావచ్చు. చాలామంది నేను చూశాను యూట్యూబ్‌లో కొన్ని లైవ్స్ అయితే పెడుతున్నారు. ఆ లైవ్స్ వల్ల వాళ్ళకి యూజ్ ఏంది అని చెప్పి నాకు అనిపించింది. తర్వాత చూస్తే ఆ లైవ్ ఎండ్ అవ్వంగానే 10K to 20K వ్యూస్ అయితే వాళ్ళు ఈజీగా గెయిన్ చేసుకుంటున్నారు. సో, అది నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను. ఇంకోటి కూడా లైవ్ పెట్టేటప్పుడు వాళ్ళు ఎలా పెడుతున్నారని చెప్పి మొత్తం గమనించాను నేను. సో, దానివల్ల కొన్ని ఫ్యాక్ట్స్ అయితే నాకైతే తెలిసినాయి. ఆ ఫ్యాక్ట్స్ అనేది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ఫస్ట్ టైం, myself Salim. Today I am guiding in this video. Any further delay, let's jamming into the video. కొన్ని ఛానల్స్ వాళ్ళు పర్టికులర్గా లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. యువర్ క్రిస్టియానో వర్సెస్ మిస్టర్ బీస్ట్ అని, రొనాల్డో వర్సెస్ టీ సిరీస్ అని చెప్పి కొన్ని కాంపిటీషన్స్ అయితే పెడుతున్నారు. ఎవరు సబ్స్క్రైబర్స్ తొందరగా ఎక్కువ రీచ్ ఎక్కడ కనబడుతుందా అని చెప్పి. సో, ఇలా కంపారిజన్ వేరు పెట్టినప్పుడు ఫ్యాన్స్కి అనేది క్యూరియాసిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుద్ది అండ్ ఎంకరేజ్మెంట్ అనేది బాగా వస్తుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏందా అంటే, కొంతమంది ఏంటంటే లైవ్ పెట్టేటప్పుడు అనేది చాట్ కూడా చేసేదానికి ఆప్షన్ అయితే ఉండదు. 60 seconds to 2 minutes దాకా అయితే టైం పెడతారు టైమరు. ఆ సబ్స్క్రైబ్ కొడితే కానీ లైవ్ చాట్ అయితే ఓపెన్ కాదు. సో, దానికోసం అనగా మీకు సబ్స్క్రైబర్స్ గెయిన్స్ అవుతాయి, లైక్స్ వస్తాయి. సో, మీ వీడియో మీ ఛానల్ అనేది బూస్టప్ అనేది ఎక్కువ అవుద్ది. సో, అది ఎలా చేసుకోవాలి, ఆ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఎలా పెట్టాలి. మామూలుగా అయితే లైవ్ సబ్స్క్రైబర్స్ అంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తాం, ఒక 40 million ఎంత సంథింగ్ ఉంటుంది. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికైతే 40 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో, నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటారైతే ఐ డోంట్ నో. సో, మీరు మెన్షన్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్ అయితే మాత్రం. ఇంత లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిస్టంలో కానీ ఫోన్లో కానీ, సో ఇది రెండిటికి వర్తిస్తుంది. అంటే ఇద్దరికి సేమ్ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు. కానీ పీసీలు ఏంటంటే చూసేదానికి ఫుల్ స్క్రీన్గా కనబడుద్ది. సో, యాడ్స్ అనేవి ఏం కనపడవు. మొబైల్ ఏంటంటే చిన్న స్క్రీన్ కాబట్టి యాడ్స్ అవన్నీ పడి కొద్దిగా మీకు కనిపించాల్సిన డేటా కన్నా అడిషనల్ డేటా ఎక్కువ కనపడుద్ది. సో, నా ప్రిఫరెన్స్ వచ్చి దీంట్లో అయితే పెట్టేసుకోండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. రెండిట్లో సేమ్ ప్రాసెస్. సో, మీది ఏది కావాలంటే అది ట్రై చేయొచ్చు. గూగుల్లోకి వచ్చేయగానే మీరు ఫస్ట్ సైట్ అయితే క్లిక్ చేయండి, సోషల్ కౌంట్ అని చెప్పి. ఇక్కడ కనబడుతుంది కదా, నేను టైప్ చేశాను. కావాలంటే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో, అక్కడ నుంచి అయినా మీరు డైరెక్ట్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో, ప్రెస్ ఎంటర్ కొట్టంగానే ఫస్ట్ లింక్లోకి అయితే వెళ్ళిపోండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది, నెక్స్ట్ ఇంటర్ఫేస్. సో, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇక్కడ లైవ్ కౌంటు, లైవ్ సబ్స్క్రైబర్స్ కౌంటు, కంపారిజన్ చాలా ఉన్నాయి. దీంట్లో మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే లైవ్ పెట్టాలి. ఆ లైవ్లో ఇద్దరు ఛానల్స్ అక్కడ మిస్టర్ బీస్ట్ అయినా ఎట్లాగైనా పెట్టుకోవచ్చు. కావాలంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు, ఎట్లాగైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో, నేనేంటంటే ఒక 2 ఛానల్స్ అట్లా పెట్టి మీకు చూపిస్తాను లైవ్లో. నేను మీకు ఇక్కడైతే ఆప్షన్ అయితే ఉన్నాయి కదా, యూట్యూబ్ లైవ్ సబ్స్క్రైబర్స్ కౌంట్, యూట్యూబ్ వీడియోస్ లైవ్ కౌంటు, యూట్యూబ్ లైవ్ వాచింగ్ కౌంటు, ట్విట్టర్ లైవ్ ఫాలోవర్స్ కౌంటు, కంపారిజన్ మల్టిపుల్ ఛానల్స్. కానీ చాలా ఉన్నాయి ఆప్షన్స్ అయితే. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్క్ అవుతుందా లేదా అని ఫస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చి యూట్యూబ్ లైవ్ సబ్స్క్రైబర్స్ కౌంటు. ఇక్కడ చూసారా పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పి మిస్టర్ బీస్ట్, టీ సిరీస్, కొన్ని ఛానల్స్ అయితే వచ్చాయి. సోనీ సెట్ ఇండియా అని చెప్పి చాలా ఛానల్స్ వచ్చాయి. ఇట్లాగా కొన్ని అయితే అప్డేట్ అయినవి వచ్చాయని ఇక్కడ వచ్చేస్తాయి. ప్రజెంట్ లైవ్లో జరుగుతున్నాయి మాత్రం మనం చెక్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లైవ్ సబ్స్క్రైబర్స్ కౌంట్లోకి అయితే వెళ్దాం. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. ఇక్కడ చూసారు కదా, రీసెంట్లీ ఓపెన్డ్ అని చెప్పి. ఇది నేను ఇందాకే ఓపెన్ చేసి చెక్ చేశాను. సో, ఇక్కడ నాకు అట్లా చూపిస్తుంది. కింద చూడండి, మోస్ట్ పాపులర్ రైట్ సైడ్ అయితే మోస్ట్ ఓపెన్డ్ అని చూపించింది కదా. యువర్ క్రిస్టియానో అండ్ రొనాల్డో ఛానల్ అయితే ఉంది. రొనాల్డో ఓపెన్ చేసిన ఛానల్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ మిస్టర్ బీస్ట్, టీ సిరీస్, ఇవన్నీ మనకి టాప్ మోస్ట్లో ఉన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చి ఇప్పుడు మనం చూద్దాం లైవ్లో మన క్రిస్టియానో రొనాల్డో ఓపెన్ చేసిన ఛానల్ సబ్స్క్రైబర్స్ లైవ్ కౌంట్ అయితే ఇప్పుడైతే చూద్దాం మనం. సో, ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను నేను. సెర్చ్ చేయగానే చూసారా ఇక్కడ కొన్ని ఛానల్స్ అయితే చూపిస్తుంది. తన మీదే కొన్ని ఫేక్ ఛానల్స్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ దాంట్లో కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చాయి ఒక రకంగా. సో, యువర్ క్రిస్టియానో ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. దాన్ని క్లిక్ చేయగానే చూసారా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఒకటి వచ్చింది. సో, నేను కొద్దిగా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లైవ్ కౌంట్ అయితే కనపడుతుంది కదా. నేను రికార్డ్ చేసినప్పటికీ 40 million ప్లస్ ఉన్నారు. ఇప్పుడు చూడండి 46 million దాకా ఉన్నారు. సో, ఈ వీడియో మీకు వచ్చే లోపలికి మీకు ఎన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. రొనాల్డో ఫ్యాన్స్ అందరికైతే
ఇది ఒక హ్యాపీ న్యూస్ అని అనుకోవచ్చు. అన్బ్రేకబుల్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసి చూపించాడు రొనాల్డో. సో అప్కమింగ్లో ఇంకెన్ని రికార్డ్స్ చూడాల్సి వస్తుందో మనం అయితే చూడాలి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ ఛానల్ వ్యూస్ అయితే కనబడుతున్నాయి. కరెంట్ సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ కనబడుతున్నారు. అందులో మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే సబ్స్క్రైబర్స్ ప్లస్ మైనస్ రెండు అది కామనే కదా, ప్లస్ ఉంటాయి మైనస్ ఉంటాయి కాబట్టి. సో ప్రజెంట్ అయితే 46 మిలియన్ అరౌండ్ అయితే ఉన్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చి ఛానల్ వ్యూస్, అంటే తన వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు కదా, దాంట్లోకి వచ్చిన వ్యూస్, కరెంట్ వీడియోస్ అంటే ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు అని చెప్పి, డైలీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది గెయిన్ అవుతున్నారు, మంత్లీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది గెయిన్ అవుతున్నారు అది చూపిస్తున్నాడు ఇక్కడ. జస్ట్ ఎస్టిమేషన్ అనమాట, పర్టికులర్గా ఎంత అయితే ఉండదు. ఎందుకంటే తను క్రియేట్ చేసి 1 మంత్ కూడా కాలేదు కాబట్టి ఎంత అయితే ఉండదు. సో అది ఎస్టిమేషన్ లాగా చూపిస్తున్నారు. ఎందుకంటే 2 డేస్లోనే చాలా చేంజెస్ వచ్చేసాయి ఛానల్లో కాబట్టి. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే రొనాల్డో ఛానల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం కంపేర్ ఎలా చేయాలి, 2 ఛానల్స్ని 3 ఛానల్స్ అయితే కంపేర్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది మీకు కావాల్సింది. సో ఇక్కడైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇప్పుడు ఒరిజినల్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేసింది. ఇక్కడ కింద బాటంలో కంపేర్ మల్టిపుల్ ఛానల్స్ అని ఉన్నాయి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. 2 ఆప్షన్స్ కావాలంటే 2 ఆప్షన్స్, 3 కావాలంటే 3 అవి మీరు సెట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో ప్రజెంట్ అయితే నేనేం చేస్తానంటే ఒక 2 ఛానల్స్ని అయితే కంపేర్ చేస్తాను. ఎవరెవరు ఈ బ్రో అంటే మాత్రం యువర్ క్రిస్టియానో వర్సెస్ మిస్టర్ బీస్ట్. ఈ 2 ఛానల్స్ అయితే కంపేర్ చేసి మీకు లైవ్లో అయితే చూపిస్తాను. సో కావాలంటే దీన్ని మనం లైవ్ అయితే పెట్టేసుకోవచ్చు యూట్యూబ్లో. దీనివల్ల మన ఉపయోగం కూడా బెనిఫిట్ అయితే చెప్తాను మీకు. ఎండింగ్లో ఒక బోనస్ పాయింట్ అయితే ఇస్తాను. సో ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేస్తే యూట్యూబ్ లైవ్ సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ లైవ్ ఫాలోవర్స్ చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో మనం ఏం చేస్తానంటే ఇక డైరెక్ట్గా సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే సెలెక్ట్ చేసుకొని, తన ఛానల్ అయితే ఉంది కదా క్రిస్టియానో రొనాల్డోది, కొట్టంగానే వచ్చేసింది కదా 46 మిలియన్ అరౌండ్ ఉంది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోమని సెలెక్టెడ్ అని చెప్పి ఆప్షన్ అయితే వచ్చింది. ఇంకా ఓకే. ఇంకా నెక్స్ట్ వన్ ఇంకో ఛానల్ అయితే సెలెక్ట్ కేటగిరీ సేమ్ సబ్స్క్రైబర్స్, ఇక్కడ వచ్చి మిస్టర్ బీస్ట్ అని సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసి ఎంటర్ కొట్టంగానే తనకు ఆల్రెడీ తన పేరు మీద చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. సో మనం మెయిన్ ఛానల్ అయితే తీసుకుందాం. 212 మిలియన్ అయితే ఉంది కదా, దీని అయితే చూసుకుందాం. మిస్టర్ బీస్ట్ గేమింగ్ అంటే దాన్ని అయితే ఈజీగా క్రాస్ చేసేసింది. ఇప్పుడైతే తన ఉన్న 5 ఛానల్స్ అయితే ఉంటాయి. ఆ 5 ఛానల్స్లో 4 ఛానల్స్ని ఈజీగా క్రాస్ చేసేసింది రొనాల్డో ఛానల్. ఇంకా క్రాస్ చేయాల్సింది మెయిన్ ఛానల్ కాబట్టి దాని మీద కంపేర్ పెడదాం. దాన్ని జాయిన్ చేస్తే సెలెక్టెడ్ అని వచ్చింది పాపప్. ఓకే కొట్టంగానే కింద కంపేర్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అసలు గేమ్. చూసారా, సేమ్ ఇందాక వాళ్ళు నేను నాకు చూపించాను కదా ఒక ఇమేజ్ లైవ్లో వాళ్ళు ఎలా చూపిస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అక్కడ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్, కరెంట్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ క్రిస్టియానో రొనాల్డో, మిస్టర్ బీస్ట్ కరెంట్ సబ్స్క్రైబర్స్, ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో అది చూపిస్తుంది. సో వాళ్ళ ఛానల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అని మొత్తం చూపిస్తుంది డేటా. ఇక్కడ యాడ్ లాంటివి వస్తూ ఉంటాయి చూసారు కదా, ఇలాగా ఇట్లా వచ్చింది యాడ్. దీంట్లో అంటే మనం పాపప్ పెట్టవచ్చు చేయవచ్చు. మన మొబైల్లో అంటే కొంచెం కష్టం ప్రాసెస్ కాబట్టి సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఇట్లాగైతే చేసుకొని డైరెక్ట్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్కి అయితే ఇచ్చేయవచ్చు మీరు ఈజీగా. అయితే మీకు అక్కడ నుంచి మీకు యూట్యూబ్లో లైవ్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళిద్దరు ఛానల్స్ మీద కంపేర్ అయితే చేసి, నేను వీడియోస్ అయితే చూశాను కదా వేరే వాళ్ళు లైవ్స్ పెట్టింది, ఎందుకు అంతలా లైవ్ పెట్టి మరి చూపిస్తున్నారు. అది గేమింగ్ ఛానల్ కాదు, అనదర్ ఛానల్ ఫ్యాక్ట్ ఛానల్ కాదు, ఏమైనా టెక్ రివ్యూ ఛానల్ కూడా కాదు. అది జస్ట్ వాళ్ళిద్దరి మీద కంపారిజన్ పెట్టి ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి నేను కొద్దిగా అనాలిసిస్ అయితే చేశాను. చేసిన తర్వాత అయితే నాకు తెలిసింది ఏంటంటే, నాకు తెలిసిన గురించి అయితే నేను చెప్తున్నాను నా అభిప్రాయం. సో మీరు ఇంకోట్లాగా అనుకుంటే మాత్రం నాకైతే దానికి సంబంధం లేదు. సో వీళ్ళిద్దరు ఛానల్స్ పెట్టి చూపిస్తున్నారు, సబ్స్క్రైబర్స్ అయితే బాగా చూస్తున్నారు. అంటే క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు ఆ వ్యూస్ని. సో యూట్యూబ్లో అంటే మనం సబ్స్క్రైబర్స్ లైవ్ సబ్స్క్రైబర్స్ అయితే చూడలేం. 40 మిలియన్ ఉంటే 40, 46 మిలియన్ ఉంటే 46 అంతవరకే చూడగలుగుతాం. పక్కన రన్నింగ్ సబ్స్క్రైబర్స్ అయితే చూడలేం. వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఒక వెబ్సైట్ని తీసుకొని, సోషల్ అకౌంట్ వెబ్సైట్, సేమ్ ఇదే వెబ్సైట్ వాళ్ళు కూడా వాడేది, తీసుకొని ఇక్కడ లైవ్లో సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీస్ డిక్రీస్ అవుతున్నారు కదా, ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్స్ అనేవి వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తున్నారు కరెంట్ లైవ్లో. దానివల్ల మనకి యూజ్ ఏంది అని చెప్పి మీకు ఒక డౌట్ రేజ్ అయి ఉంటుంది. ఆ డౌట్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ వాళ్ళు క్రిస్టియానో రొనాల్డో ఫేస్ అనేది వాడుకుంటున్నారు, చూపించేది వాళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్. సో మిస్టర్ బీస్ట్ ఫ్యాన్స్ చూస్తారు, రొనాల్డో ఫ్యాన్స్ అయితే చూస్తారు. చూసేటప్పుడు ఏంటంటే ఇక్కడ వాచ్ టైం అయితే ఎట్లా కౌంట్ అవ్వదు, లైవ్ అనేది పబ్లిష్ అయిపోయిన తర్వాత చూస్తేనే మనకు వాచ్ టైం అనేది కౌంట్ అవుద్ది. కాబట్టి ఇక్కడ వీళ్ళ కరెంట్ సబ్స్క్రైబర్స్ని పెంచుకునే దానికి ఒక ఆప్షన్ ఉంది. ఆ లైవ్ చూసేటప్పుడు ఏంటంటే ఇద్దరి మధ్యలో ఒక చిన్న కాంపిటీషన్ అంటే ఛాలెంజ్ లాగా. కాబట్టి సో మిస్టర్ బీస్ట్ ఇద్దరు ఫ్యాన్స్ చూసేటప్పుడు
కిందే ఒక లోగో అయితే యాడ్ చేసుకొని నా కరెంట్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి కింద యాడ్ చేసుకుంటారు. అంటే నేను చెప్పాను కదా మల్టిపుల్ ఛానల్స్ యాడ్ చేస్తానంటుందా, అట్లాగా సేమ్ నా ఛానల్ ఉంది మల్టీ సెన్స్ అని చెప్పి కింద యాడ్ చేస్తాను. కరెంట్ సబ్స్క్రైబర్స్ ఒక 250 ఒక 300 ఉంటున్నాయి. ఇప్పుడు దానివల్ల ఏమవుద్ది, ఇప్పుడు చూసేవాడు కూడా నా డై హార్ట్ ఫ్యాన్ కరెంట్ సబ్స్క్రైబర్ చూపిస్తున్నాడు, తనకు కూడా ఒక సబ్స్క్రైబ్ వేద్దాం, తను కూడా ఇంకా ఇలాంటివి అప్కమింగ్ ఇంకా బాగా చూపిస్తాడని చెప్పి లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా చేసుకుంటాడు. చాట్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓన్లీ సబ్స్క్రైబ్డ్ పర్సన్ ఓన్లీ చాటింగ్ అని పెట్టి ఆప్షన్ అయితే వచ్చేస్తారు. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓన్లీ చాట్ చేయగలుగుతారు లైవ్లో. సో దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ అన్నప్పుడు ఏదో ఒకటి కామెంట్ పెడతారు ఖచ్చితంగా. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకునేది ఏ ఛానల్, మన ఛానలే, మనమే లైవ్ పెడుతున్నాం కాబట్టి మన ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో బెనిఫిట్ ఎవరికి, మనకి. లైవ్ అనేది మనకు కామనే, మన మొబైల్లో కొద్దిగా డేటా ఉంటే చాలు, ఒక 1 అవర్ 2 అవర్ లైవ్ పెట్టేసి మనం గేమింగ్ ఆడతలా ఏమీ ఆడట్లేదు కాబట్టి క్వాలిటీ కూడా బాగా వస్తుంది. 1080p పెట్టుకొని మీకు తీసుకుంటే, ఎందుకంటే మీకు నెట్ కూడా కొంచెం లిమిటెడ్గా లాగద్ది. మన గేమింగ్ అది ఆడే పని అయితే ఫ్రీ ఫైర్ పబ్జీ లాగా ఆడే పని అయితే మనకి ల్యాగింగ్ ఇష్యూ అవన్నీ వస్తాయి. ఇక్కడ ఏం లేవు, పెట్టేసి వదిలేస్తే చాలు, మీరు కూడా మాట్లాడవలేదు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వదిలేసి పెట్టేసినా కానీ మీకు మంచిగా సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ అయితే ఏం చేసుకోవచ్చు. సో నువ్వు ఇంత చేసావు, ఇంత చెప్పావు కదా భయ, నువ్వు పెట్టచ్చు కదా లైవ్ అని చెప్పి నువ్వు అడగచ్చు. నాకు వద్దనుకున్నాను, చూశాను. ఐఎమ్ ఆల్సో ఫుట్బాల్లో క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్నే. సో నేను అందుకే వీడియో చేశాను, మీ అందరు కూడా తెలియాలి అని చెప్పి. మీరు ఎవరైనా డై హార్ట్ ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటే మాత్రం ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. కొత్త అన్బ్రేకబుల్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసి చూపించాడు. ఇప్పుడు తన రికార్డ్ బ్రేక్ చేసే దానికి అయితే ప్రజెంట్ అయితే ఎవరు లేరు. ఫ్యూచర్లో ఎవరైనా రావచ్చు, రాకపోవచ్చు. సో పర్టికులర్ చెప్పట్లేదు, నేను రావచ్చు రాకపోవచ్చు అని చెప్తున్నాను. సో రొనాల్డో ఫ్యాన్స్ అందరికైతే చాలా హ్యాపీ గుడ్ న్యూస్ అనమాట. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు అర్థమైతే లైక్ చేయండి, ఒక చిన్న మోటివేట్ అవ్వద్దు నాకు. సో అప్కమింగ్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తెద్దాం అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని, మీరు ఎవరైనా ఎడిటింగ్ సిరీస్ చూడకపోయి ఉంటే నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్ అయితే పెడతాను, ఆ ఎడిటింగ్ సిరీస్ అయితే చూడండి. క్యాప్కట్ గురించి ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను అక్కడైతే కలుసుకుంటాను. సో ఇంకా మీరు వెబ్సైట్ క్రియేట్ చేయడం కూడా రాకపోతే గూగుల్ సైట్ యూజ్ చేసి రెస్టారెంట్ వెబ్సైట్ని, హోటల్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా వీడియో చేశాను. దాంట్లో కూడా చూడండి, మీరు దాన్ని కూడా చూడండి. మీకు ఈజీ ప్రాసెస్ అయితే చెప్పాను, పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే ఏం కాదు. ఈజీగా మీరు బిల్డ్ చేసుకొని కస్టమర్స్ని అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో మీ పేరు అనేది చాలా దగ్గర అయితే గుడ్ విల్ అనేది మంచిగా క్రియేట్ అవుద్ది మీ కంపెనీ తరఫు నుంచి. సో నేను అక్కడైతే కలుసుకుంటాను. కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.